మన ప్రభువైన శ్రీ హరికృష్ణ ఒక్కరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సదాకాలం జీవించున్నారు. తన ఆదిబలి ప్రేమ ద్వారా మనల్ని విమోచించున్నారు. ఆయనను స్తుతించుడి, ఆయన మంచివారు, ఆయన కృప నిరంతరమును. దయచేసి అందరం కలిసి జాతీయ గీతను పాడదాం. భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే गाहे तव जय गाना जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. మన భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణకే విజయం విజయం విజయం. మన భారతదేశ భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణకే విజయం విజయం విజయం. మన భారత భవిష్యత్తు నిర్ణయించిన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణకే విజయం విజయం విజయం. ఇప్పుడు మన మధ్య సంస్కృతి కార్యక్రమంలో సమయానికి మనం వచ్చి ఉన్నాము. నిరీక్షణం నీ కోసమే ఓ దేవదేవా, నిరంతరం నీ ధ్యానమే. నిరీక్షణం నీ కోసమే ఓ దేవదేవా, నిరంతరం నీ ధ్యానమే. జగదాధార శ్రీలహరి కృష్ణ, జీవాధార మాలహరి కృష్ణ. జగదాధార శ్రీలహరి కృష్ణ, జీవాధార మాలహరి కృష్ణ. నిరీక్షణం నీ కోసమే ఓ దేవదేవా, నిరంతరం నీ ధ్యానమే. ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తక విడుదల కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంకు ఇచ్చేసి ఉన్న ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావంతులు మరియు శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి భక్తజనులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకు మంచి శుభపరిణామం. శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి దివ్య సముఖంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంకు మన ఆహ్వానం అందించి ఇక్కడికి ఇచ్చేసి ఉన్న అతిథులకు ప్రేమతో మేము ఆహ్వానం పలుకుతున్నాము. వారికి మన మధ్యలో మనతో అనేక ఆధ్యాత్మిక అంశాలు పంచుకోబోతున్నారు. దయచేసి అందరూ శ్రద్ధగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎస్ పెద్దిరాజు గారు ఎల్ఎఫ్ఎల్ స్కూల్ హెడ్ మాస్టర్ పెంటపాడు, వారిని వేది మీదుగా రావాల్సిందిగా కోరుచున్నాం. ఈయన ఈరోజు ఈ సభకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. తర్వాత గౌరవనీయులు డాక్టర్ టివి రామకృష్ణ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పెంటపాడు, వారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ప్రభువైన హరికృష్ణ సదాకాలం హరికృష్ణాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు సంతోషకరమైన మనుజ్యోతి ఆశ్రమం 1963 శ్రీ హరికృష్ణ గారితో స్థాపించబడినది. ముఖ్యముగా భగవంతుని విషయంలో కార్యాలు ప్రజలకు ఉచితముగా తీసుకొని వెళ్ళాలని శ్రీ హరికృష్ణ గారిచే ఏర్పాటు చేయబడిన శ్రీ హరికృష్ణ లోకమంతా తిరిగి ఈ ఆత్మీయ కార్యము తెలియజేశారు. అనేక వేదములను మార్గములను అన్వేషించి అనేక పుస్తకములు విడుదల చేశారు. తరువాత ఆయన కుమారుడు దేవాశ్రీ లారి గారు రచించిన
అమృత మంజరి అనే పుస్తకాన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళడం జరిగింది. వారు చూపించిన మార్గంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ సందేశం తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు అమృత మంజరి అంకురం 2 విడుదల కార్యక్రమం కాబోచున్నది. ఇప్పుడు ఉన్న జనులు వారి యాంత్రిక జీవితంలో భగవంతుని గూర్చి అన్వేషణ మరచి మన పిల్లలకు మనము డబ్బు ఏ విధంగా సంపాదించాలనే నేర్పిస్తున్నాం. కానీ మన పిల్లలకు ఏమి నేర్పించడానికి సిద్ధపడాలి. ఒక తరాన్ని మనం మంచి మార్గంలో తీసుకురావాలంటే వాళ్ళకు భగవంతుని గురించి కార్యాన్ని, భగవంతుని ఎడల భయాన్ని, భక్తిని మనం వాళ్ళకు కల్పించినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే సరైన మార్గంలోకి వస్తారని మనం మర్చిపోతాం. అది విడిచి మనం ఏం చేస్తున్నామంటే ధనము, ఆస్తులు సంపాదించుకోవడానికే వాటి వెనకాల మనము పరిగెడుతూ ఉంటున్నాం. పురాణాలను అనుసరించి భక్త ప్రహ్లాదుని మనం చూసినట్లయితే అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నారాయణుని గురించినటువంటి జ్ఞానం పొందుకోవడం గురించి ప్రారంభించాడు. అదే మాదిరిగా ఈ రోజున మనం కూడా మన పిల్లలకు జ్ఞానం గురించి నేర్పించినప్పుడు వారు ఎప్పుడూ మంచి మార్గంలో నడుస్తారు. ఏ విధంగా మనుషునికి విద్య అవసరముగా ఉందో అదేవిధంగా భగవంతుని గూర్చి జ్ఞానం కూడా ముఖ్యమైనదిగా ఉంది. మనలో ఉన్న భేదాలను విడిచిపెట్టి మనం ఏమి చేయాలి అంటే మనమందరము ఒకటిగా కలిసి భగవంతుని ఒకటిగా వెతకవలసి ఉన్నది. అది వచ్చే తరం వారికి మనం దానిని తీసుకొని వెళ్ళే గొప్ప కార్యం. అదే వాళ్లకు మనం ఇచ్చే ప్రతిఫలంగా ఉంది. అదే గొప్ప ఆస్తి యవన సముదాయంకు తీసుకొని వెళుతుందని ఈ మనుజ్యోతి ఆశ్రమం తెలియజేస్తుంది. కార్యక్రమం విజయవంతంగా జరిపించడానికి వచ్చిన పెద్దలకు, ఆత్మీయ సహోదరులకు, స్నేహితులకు, మనుజ్యోతి ఆశ్రమ నిర్వాహకులకు తరపున నా యొక్క ధన్యవాదములు, నమస్కారములు తెలియజేయుచున్నాను. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ. ఒకే దేవుడు, ఒకే దేశం. ఓం తత్ సత్. అందరికీ నమస్కారం. ఒకే జాతి, ఒకే దేవుడు. భారతీయ సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, హైందవ ధర్మాన్ని, అలాగే విభిన్న రకాలైన మతాలని ఏకీకృతం చేస్తూ ఒకే దేవుడుగా మరి కొనియాడబడుతున్నటువంటి లహరి కృష్ణ గారు కల్కి అవతారంలో రాబోతున్నట్టుగా ప్రకటించారు. మనుజ్యోతి ఆశ్రమం నుంచి ఒక అద్భుతమైనటువంటి సామాజిక స్పృహ కలిగించేటువంటి అనేక ప్రచారాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మరి ఈరోజు ఒక చక్కని సామాజిక స్పృహ కలిగించేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం మన తాడేపల్లిగూడలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో, అలాగే మన భారతదేశంలో కూడా ఒకేసారి ఒకే రోజున మరి ఆవిష్కరించడం చాలా గొప్ప విశేషం. మరి ఏదైతే ఒక మంచి మాట ఎంతో స్ఫూర్తినిస్తుంది, ఒక మంచి పని ఎంతో ఉత్తేజాన్ని అందిస్తుంది. అలాగే ఈ మంచి పుస్తకం ఎంతోమందికి మానవీయ కోణంలో వారి హృదయాన్ని స్పృశించాలనేటువంటి ఉద్దేశంతో మరి దేవాసీర్ గారు ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మరి వ్రాయడం జరిగింది. ఏదైతే అమృత మంజరి అనేటువంటి ఒక పదాన్ని తన ప్రేమగల చేతుల నైపుణ్యం, ఈ చేతుల్లో ఎంత మహత్తుందో, ఈ చేతుల్లో ఎంత దుర్మార్గం ఉందో, ఈ చేతుల్లో అనూహ్యమైన అనుబంధాలు ఉన్నాయో చెప్పేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం తన ప్రేమగల చేతుల నైపుణ్యం. మరి ఈ యొక్క గ్రంథానికి చక్కగా సూచిక ఇవ్వవలసిందిగా మరి మిత్రులు గణేష్ కుమార్ గారిని మరి కోరుచూ ఉన్నాను. తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం. గ్రంథం యొక్క క్లుప్త వివరణ. భగవంతుడైన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఒక్కరికే పాదాభివందనం. వేదికను అలంకరించిన పెద్దలకు మా నమస్కారములు. దేశవ్యాప్తముగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తక రచయిత శ్రీ దేవాసీర్ లంకాడియు గారు వేద గ్రంథంలో లోతుగా అధ్యయనం చేసి ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో మన మట్టి శరీరములు, ఆత్మల రహస్యమును వెల్లడిస్తూ
ఈ భౌతిక బంధములో జీవితం యొక్క దివ్యమైన ఉద్దేశం ఏమిటో గ్రహించమని మనలను సవాల్ చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథం మిమ్మల్ని సర్వశక్తిమంతుని ప్రేమమయము చేతులకు సమర్పించుకొని దారిలో నడిపించుటకు అనుమతించండి. భూమిపై మీ పుట్టుక యొక్క అసలైన ఉద్దేశం గ్రహించి దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించమని ఆహ్వానం పలుకుతుంది. ఆ విధముగా చేస్తే మీరు సర్వేశ్వరుని మహత్తర సంకల్పంతో ఏకమై శాంతి మరియు పరిపూర్ణత పొందగలుగుతారు. భగవంతుడా, దేవుడా, ప్రభువా, భగవాన్ అని పలు నామములతో మనము ఆయన్ని పిలుచుచున్నాము. భగవంతుడు అన్నింటినీ మించినవాడు అని అంటారు. వారి వారి జ్ఞానములకు తగిన విధముగా భగవంతుడు వారికి సాక్షాత్కరించును. సత్యాన్ని గ్రహించినప్పుడే భగవంతుని నిజమైన స్థితి అర్థమవుతుంది. భగవంతుని విశ్వసించే వారికి అధికమైన వివరణ అవసరం లేదు. భగవంతుని విశ్వసించిన వారికి ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రయోజనం లేదు. మరియు భగవంతుడు అనేది మన సాధారణ జ్ఞానంతో మనం తెలుసుకోగల విషయం కాదు. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే మనము ఆయన్ను గ్రహించుకొనగలము. భగవంతుడు ఒక్కడే. ఆయన అనేకమైన గుణములు కలవానిగా ఉన్నాడు. ప్రభువు ఒక్కడే. బలమైన వృక్షం అనుటకు అల్లా అనియు, సర్వవ్యాపకుడు అనుటకు విష్ణువు అనియు, పవిత్రతకు శివుడు అనియు, సౌందర్యవంతుడు అనుటకు మురుగన్ అనియు, రక్షకుడు అనుటకు యేసు అని కూడా చెబుతున్నారు. భగవంతుని ఒక్కొక్క గుణమును ఒక్కొక్క దైవంగా పిలుచుట అవివేకము. ఒక్కడే అన్నింటిగా ఉన్నాడు అనుటయే సత్యం. శ్రీకృష్ణ పరమాత్మచే మహాభారత యుద్ధకాలమున అర్జునికి చెప్పబడిన అద్భుతమైన ఉపదేశం శ్రీమద్ భగవద్గీత. అతి ప్రాచీనమైన ఈ గ్రంథ సువార్త కోట్ల కొద్ది సంవత్సరాలకు పూర్వం విభస్సునికి, తర్వాత మనువునకు, తర్వాత ఇష్వాకునికి, రాజఋషులకు, ఆ తర్వాత ద్వాపర యుగంలో అర్జునునికి బోధించబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కురుక్షేత్ర యుద్ధ సమయమున బోధించిన ఈ గీతోపదేశం నిజంగా అర్జునునికి ఒక్కనికి మాత్రమే బోధింపబడినదా, లేదా అర్జున్ని పోలిన యథార్థవంతులైన తన భక్తులందరికీ బోధించబడినదా అని మనం గ్రహించుకొనవలెను. నిజమైన ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, సన్యాస యోగమునకు కర్మయోగమునకు ఉన్న భేదం ఏమిటి మొదలగు అనేక విషయములు అంచెలంచెలుగా ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకొనవచ్చును. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారు చెప్పిన శ్రీమద్ భగవద్గీత యొక్క నిజమైన ఆత్మీయ అర్థాలను మనం గ్రహించుకున్నట్లయితే అప్పుడు మనము నిజమైన అర్జును వలె ఈ యుగంలో జరిగే ఆత్మీయ యుద్ధంలో కలిని జయించగలం, ధైర్యమును పొందుకుంటాం. లేనిచో కలిచే నశింప చేయబడతాం. మానవ రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణుడు దశావతారమైన కల్కి మహావతారం యొక్క రాకడ, భగవాన్ శ్రీ లహరికృష్ణ గారి జీవిత చరిత్ర, భగవంతుని గురించి వేదముల్లో చెప్పబడిన వేదవాక్యములు, ఇతిహాస పురాణములు, ఇంకా ప్రవచనములచే నిరూపించే ఆధారములు, దైవిక మర్మములు, భవిష్య పురాణం, కల్కి పురాణం, ఇంకా బౌద్ధ మత ప్రవచనములు, కన్ఫ్యూషియస్, జరాతుష్ట, ఇస్లాం మార్గం, సిక్కు మత ప్రవచనములు, కాలజ్ఞాన తత్వములు, సహజ మార్గం, ముత్తుకొట్టు స్వామి యొక్క అగిల్ తెరట్టు అమ్మానై అరుణుల ప్రవచనములు, అమెరికా ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హామ్ నాస్ట్రడామస్ ప్రవచనములు, సమస్త వేదముల పరిశోధన అను మనుజ్యోతి మాసపత్రికలో ప్రచురించబడుచున్న శీర్షికలు, వ్యాసములు, కవితలు, మనుజ్యోతి ఆశ్రమం వారి అనుభవ సాక్ష్యములు, వారి భావనలు, ఇంకా అనేకమైన నీతి కథలు మొదలగు అనేక శుభ సందేశములతో ఈ అమృత మంజరి ఆధ్యాత్మిక పరిమాణం వెదజల్లును. ప్రజలు తమ ఆలోచనలతో సతమతమవుతున్న ఈ కాలంలో వారిని స్థిరముగా పునరుద్ధరించుటకు ఈ అమృత మంజరి సహాయపడును. ఇది మీకు ఒక స్పష్టత తీసుకుని వచ్చినాం. అమృత మంజరి అనేది జ్ఞానామృతమును వెతుకుచున్న వారికి గొప్ప ధననిధి. దక్షిణ భారతీయులకు దొరికిన గొప్ప మధురమైన తేనె ఇది. ఆధ్యాత్మిక జనుల కొరకు దర్శన భాగ్యము. ఒకే దేవుడు, ఒకే దేశము అని తిరుమల యొక్క వాక్కు సందర్భం సముచితంగా అందించుచున్న కానుక ఈ మంజరి. ప్రీతమా, చదవండి, చదివించండి, అనుభవించండి, ఆనందామృతమును దర్శించండి. ఈ మణిజ్యోతాశ్రమం మరపురాని వైదిక దేవాలయం. అమృత మంజరి అను ఈ పుస్తకము భగవద్గీత యొక్క మరి ఒక పార్శ్వం.
ఈ అమృతమంజరి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విధముగా ఈ కలియుగంలో అర్జును వలె భగవంతునికి యథార్థంగాను ఉత్తమంగాను ఉన్న జనులకు మంచి మార్గంను చూపించుటకు కల్కి మహా అవతారముగా మనుష్య రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఇచ్చిన ఉపదేశమే ఈ పుస్తక సారాంశం. అందువలన ఈ గ్రంథం ఒక ప్రత్యేక మతములకు మాత్రమే చెందినది కాదు. ఇది సమస్త మానవాళికి ఆదిలోనే భగవంతుని చేయబడిన జీవామృతం. పవిత్ర వేద గ్రంథమైన శ్రీమద్ భగవద్గీతను చదివించుదాం, విందాం, వినిపించుదాం. దాని నిజమైన ఆత్మీయ అర్థం గ్రహించి ముందుకు సాగుదాం. మన జీవితంలో భగవంతుని అనుగ్రహమును పొందుకుందాం. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఈ అమృత మంజరి జ్ఞాన మకరందంలో మట్టి నుండి కుండ తయారు చేసేటువంటి కుమ్మరి ఎంత నైపుణ్యత చూపిస్తారో, అలాగే బంగారు ముద్ద నుండి ఆభరణం తయారు చేసేటువంటి ఒక స్వచ్ఛమైన బంగారానికి తావి అబ్బినట్లుగా, బంగారానికి సువాసన ఎలా వస్తుందో ఆ ఆభరణానికి అంత అద్భుతమైనటువంటి మేలుకలేగ చేసేటువంటి కంశాల యొక్క గొప్పతనం. అలాగే రైతు భూమి నుండి ఆహారాన్ని అందించడంలో తన కష్టాన్ని, బాధను ఒక అమృతంగా అందించేదానికి తన నైపుణ్యాన్ని చూపిస్తారు. ఏదైతే అమ్మ ఎంతో కష్టపడి ఇష్టంగా తన బిడ్డలకు ఆహారాన్ని తయారు చేసి అమృతంగా కురిపించాలనే తపనతో ఉంటుంది. అలాగే ఒక వెదురు కర్రను చూస్తే కనుక అది ఒక కర్రగానే కనిపిస్తుంది, కానీ అది వేణువుగా తయారు చేసేటువంటి అమృత హస్తాలు ఎన్నో. ఇటువంటి అద్భుత శబ్ద తరంగాలు సృష్టించడం మరి ఈరోజు తన ప్రేమగల చేతులు నైపుణ్యంలోనే ఉంటుందనేటువంటి విషయానికి మరి లహరికృష్ణ గారు వారు అందించిన సందేశాన్ని ఒక పుస్తకంగా కాదు, ఒక మమేకంగా, ఒక అమృతధారగా, ఒక అద్భుతమైనటువంటి అంశంగా పరిగణిస్తే మనలో ఒక వివేకం ఏర్పడుతుంది, ఒక ఆలోచన రూపొందుతుంది. అటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియలో మరి మనకు కూడా ఒక అద్భుతమైన చేతులు ఇచ్చారుగా భగవంతుడు. మన నైపుణ్యాన్ని ఒక్కసారి ప్రదర్శించాలి. అలా ప్రదర్శిద్దారా? కలమెత్తిన హలమెత్తిన మలయెత్తిన వారిని ఒక్కటికి చూడవలన్నారు. మరి దీనిలో కనుక ఈ తన ప్రేమగల చేతులు అనేటువంటి ఆ జాగృతి పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి, అనేక ప్రబోధాలు ఉన్నాయి, అనేక సూచనలు ఉన్నాయి, అనేక అద్భుతమైనటువంటి మనిషి యొక్క నిస్వార్థతకు, మనిషి యొక్క మనుగడకు, మనిషిలో మానవీయ కోణాలకి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను సుషిప్తావస్థలో కాకుండా ఈ సమాజానికి మంచి జాగృతి కలిగించే దిశగా అందరూ కూడా పయనించాలనేటువంటి ఉద్దేశమే. ఈ సమాజాన్ని జాగృతిపరచాలంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఆవశ్యకత ఎంతైనా అవసరమైనటువంటి ఉద్దేశంతో నేషనల్ డూ సంథింగ్ నైస్ డే మరి ఇటువంటి విశిష్టమైన కార్యక్రమంలో మరి మీ అందరికీ అధ్యక్షుడిగా నన్ను పరిచయం చేసినటువంటి మరి మన మనుజ్యోతి ఆశ్రమ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఏ దేవుడు అనేవాడు మనకి ఎవరికి కనపడ్డు. మనకు కావాల్సింది ఏంటంటే పని కావాలి. మనం ఏదో కావాలని కోరుకుంటాం. తండ్రి మాకు ఈ పని చేసి పెట్టాలి తండ్రి, నా పరిస్థితి బాగోలేదు అని చెప్తే ఆ పని టైంలో ఒక రోజు ఇంచుమించుగా మనకి ఎవరో సలహా చెప్పేవాళ్ళు లేదా మంచిగా చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రత్యక్షం అవుతారు. వాడే దేవుడని సభాముఖంగా మీ అందరికీ అసిద్ధానాలతో తెలియపరచవలసిగా చెబుతున్నాం. ఆయనే మనకి దేవుడు. చాలామందికి దేవుడు కనపడలేదు అనుకుంటారు. కంపల్సరీ దేవుడని ఆయన కనపడి తీరుతారు. అలాగా ప్రతి చోట కూడా దేవుడు లేడు లేదా దేవుడు ఉన్నాడు అనే సమస్య కంటే మన పరిజ్ఞానంలో మనకు చదువుకున్న పుస్తకాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎందులో చూసినా కూడా వీళ్ళందరూ కూడా దేవతలు ప్రతిరూపాలు ఎన్నిది. కానీ రాను రాను కాలం గడిచేపటికి ఒక దేవుడి కింద మనం చెప్పుకుంటూ అయింది. ఇప్పుడు
ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్న ప్రత్యేకంగా ఈ రోజున మరి ఇక్కడ లహరి కృష్ణ గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది ప్రముఖులు ఇచ్చేశారు. మరి వీరందరూ కూడా తమ యొక్క అమూల్యమైన సమయాన్ని దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని మరి చక్కగా ఒక 2 నిమిషాల్లో మనం పూర్తి చేసేటువంటి మరి చక్కని వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి గాడ్ ఈజ్ గ్రేట్. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అదే చెప్పాం కదా, మరి ఈ మానవ హృదయంలో మన ఆలోచన విధానమే భగవన్నామ స్మరణగా ఉంటే గనక ఒక అద్భుతాలు సృష్టించగలిగినటువంటి వ్యక్తులు మనమే. ఆ మనమేమిటో రుజువుపరచుకోవాలంటే మనుజ్యోతి ఆశ్రమాన్ని దర్శించాల్సిందే. మరి ఈ సందర్భంగా మిత్రులు మా నోకల బుల్లయ్య గారు కూడా విచ్చేస్తున్నారు. వారిని రావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు అమృత మంజరి 2nd ఎడిషన్ బుక్ ఈరోజు ఇండియా అంతా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన తాడేపల్లిగూడెంలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీమన్నారాయణ లహరి కృష్ణ మనజ్యోతి ఇంటర్నేషనల్ ఆశ్రమం వారు ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ చిన్న ఆలోచన కార్యక్రమంలో పాల్గొనడం మా మహర్భావ్యంగా నేను భావిస్తూ, దేవుడు ఎక్కడో లేడు, మన మనస్సులోనే ఉన్నారు, మన ఆలోచనలోనే ఉన్నారని చెప్పారు. వాస్తవమే కదా? అంతేనా? అవునా కాదా చెప్పండి. మరి ఈ వేదికపై ఉన్నటువంటి మహానుభావులను ఎందుకు అన్నామంటే గొప్ప మనస్సు ఉన్నటువంటి పెద్దలు కాబట్టి వారందరినీ మహానుభావులు అన్నాం. ఏనాడైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకే దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మనమంతా ఒకటే, మనం అందరిలో ప్రవహించేది రక్తమే, మనం అందరం అన్నదమ్ములం అనేటువంటి భావం ప్రజల్లో ఎప్పుడైతే వస్తుందో ఈ అసహజమైనటువంటి పోరాటాలు, ఇలాంటి విరోధాలు, వైరుధ్యాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీన్ని తొలగించడానికి ఎందరో మహానుభావులు ఈ భూమిపైన ఉద్భవించారు. వారు తరతరాలుగా ప్రచారం చేసుకుంటూనే వచ్చారు. దానిలో భాగంగానే మరి మనకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారంగా చెప్పబడుతున్నటువంటి శ్రీ లహరి కృష్ణ గారు వారి యొక్క ఆశ్రమాన్ని స్థాపించి ఈ ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఆధ్యాత్మికతను, స్నేహపూర్వక విషయాలను, దైవత్వాన్ని బోధిస్తూ వారు ఈ సమాజాన్ని జాగృతం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రతి దినము అనేక సంవత్సరాల నుంచి, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు 40-45 సంవత్సరాల నుంచి ముందు నుంచి జరుగుతూ ఉన్నాయి. సమాజం, మన దేశంలో ఒకే దేశము, మరి అలాగే ఒకే దేవుడు, ఇది చక్కని అసలు ఈ పదం వినడానికే చాలా అద్భుతంగా ఉంది. ఈ దేశంలో ఒకే దేవుడు ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ ఒకే దేవుని కొలిస్తే అసలు మత విద్వేషాలు, భాషలు, కుల విద్వేషాలు ఎందుకు వస్తాయి? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ దేశంలో శాంతిని ప్రబోధించడానికి, ప్రజలందరినీ ఐక్యం చేయడానికి, ప్రజల్లో వైషమ్యాలను తొలగించడానికి, ఏకత్వాన్ని తీసుకురావడానికి నడుం కట్టిందే ఈ ఉద్యమం. మరి ఇందులో పాల్గొనడానికి మాకు ఈ చిరు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి సత్యాన్ని అన్వేషించడానికి మనం ఇలాంటి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మరి తెలుసుకోవడం కోసమే వారు తమిళనాడు కూడా అందరినీ ఆహ్వానించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక ముందున్న మనుజ్యోతి ఆశ్రమం డివోటీస్ అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. మరి సమాజ హితం కోరేవి ఆధ్యాత్మిక కేంద్రాలు. సమాజం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. మరి మనకి ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు అనేవి ఒక క్రమశిక్షణని మనకి కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఒక డిసిప్లైన్గా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. మరి అలాగే మన మనుజ్యోతి ఆశ్రమం వారు ఒకే దేవుడు ఒకే దేశం అనే కాన్సెప్ట్తో వారు ముందుకు రావడం, సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, వారందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ చూశాను, రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళు ఉంటారేమో అనుకున్నాను. యువత కూడా అంత చక్కగా చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ పుస్తకాలు వాటిని కూడా వాళ్ళు చదువుతూ సమాజానికి మరి వాళ్ళు కూడా సేవ చేసే దానికి ముందుకు వస్తారని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ ఆశ్రమం వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే నేను ఒకసారి తణుకులో ఈ శ్రీమన్నారాయణ డివోటీస్ మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి తణుకులో. అప్పటి నుంచి కూడా నేను ఎన్నోసార్లు ఈ లహరి కృష్ణ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలని నేను చాలాసార్లు అనుకున్నాను. మరి అనుకోకుండా నాకు ఈరోజు మా గౌరవనీయులు లైన్ గట్టి మాణిక్యాలరావు గారు ద్వారా నేను ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మాణిక్యాలరావు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనుజ్యోతి ఆశ్రమం చాలా డిసిప్లైన్డ్గా ఎంతో ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఆ ఆశ్రమం మీరు కూడా ఒకసారి వద్దిగానండి అని నన్ను చాలాసార్లు అంటూ ఉంటారు. ఇక్కడ మీ అందరి డిసిప్లైన్ చూస్తే నాకు కూడా కంపల్సరీ విజిట్ చేయాలని ఆనందం కలుగుతుంది. మరి అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. అమృత మంజరి 2వ భాగం తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం ముఖ్య ఘట్టంలో మనం ఇప్పుడు వచ్చి ఉన్నాము. డాన్స్ అకాడమీ వారిచే చిన్న నాట్య ప్రదర్శన జరిపించబడుతుంది. ఈ పుస్తకం మీద ఒక పాట వారి చేత నృత్యంతో మీరందరూ తిరిగించవలసిందిగా కోరుచున్నాము. నటరాజు డాన్స్ అకాడమీ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అవతారములకు మూలముల హరి ఆది అంతము లేని లహరి. మిత్రులు, మరి ఇప్పుడు చక్కగా గ్రంథావిష్కరణ ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ లహరి కృష్ణ గారు శ్రీమన్నారాయణ ఇక్కడికి వచ్చారేమో అనిపించేంత అనుభూతితోటి మనందరూ కూడా ఆనందంతో ములిగి తేలియాడాం. మరి చక్కగా వారి యొక్క నృత్యాన్ని చేసిన చిన్నారులకు ఆ అనుభూతిని మనందరం కూడా ఎంతో. మరి ఈ సందర్భంగా మిత్రులు పోతుల అన్నవరం గారిని వారి యొక్క
మరి సందేశాన్ని వస్తుందో కోరుచున్నాను. శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సముఖమునక దేశవ్యాప్తంగా గ్రంథావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు గట్టి మాణిక్యాలరావు గారు, కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గమిని సుబ్బారావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో మిత్రులు మరి ఆరుగల మాజీ సొసైటీ అధ్యక్షులు, అలాగే పంచాయతీ అధ్యక్షులు నిడదల సత్యనారాయణ గారు, ఇంకా ఇతర పెద్దరాజు గారు, రామచంద్రరావు గారు, ఇంకా ఇతర పెద్దల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి లహరి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా అద్భుతంగా అమృత మంజరి జ్ఞాన మకరందం అంకురం 2 పుస్తక ఆవిష్కరణ నిజంగా మిత్రుల మాణిక్యాలరావు గారు చెప్పినట్లుగా ఎంతో అద్భుతంగా నటరాజ కళాపీఠం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రంథావిష్కరణ చాలా చక్కగా జరిగినటువంటి పరిస్థితి చాలా అనుభూతినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషం. అయితే ఈవేళ ఆధ్యాత్మికంగా ఈవేళ సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రవచనాలతోటి ఈవేళ సమాజాన్ని ప్రేరేపించేటటువంటి ఉత్తేజపరిచేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈవేళ సమాజానికి చాలా అవసరం. లహరి కృష్ణ కల్కి అవతారంలో మానవ అవతారంలో వచ్చి లహరి కృష్ణగా శ్రీమన్నారాయణుడిగా ఈ భూమి మీదకి వస్తాడని చెప్పేసి ఆయన నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు కూడా మరి చెప్పేటటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా మాకందరికీ వివరిస్తూ ఉండేవారు. ఆయన ఒక దానగుణం, ఒక దయాగుణం కావాలి అని అంటే ఆధ్యాత్మిక భావాలు కూడా మనలో నిండుగా మెండుగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మతం ఒకటే, దేశం ఒకటే, దేవుడు ఒక్కడే అని నమ్మి మనందరిని కూడా మోటివేట్ చేసి మనుజ్యోతి ఆశ్రమానికి ఎంతో ఆసక్తిగా మనందరిని కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనల్ని ఎన్నో రోజులు రమ్మని చెప్తూనే ఉన్నారు. ఈ 20 రోజులు అక్కడ ఉండాలి, లేదా ఈ నెల రోజులు అక్కడ ఉండాలని చెప్తూ ఉన్నారు. ఏనాడు కూడా మరి ఆ దేవదేవుడు అనుగ్రహం కలగలేదు మాకు అప్పారావు గారి లాగా. ఉంటే మేము కూడా ఆశ్రమంకి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు పొందేవాళ్ళం. అయినప్పటికీ కూడా మదిలో మాత్రం ఉన్నారు ఆయన. కానీ వేరే కార్యక్రమాలు నిండుగా లేదా కార్యక్రమాల్లో మునిగిపోయి దేవుని మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. ఒక క్షణంలో ఏ క్షణంలోనైనా సరే ఆ దేవుని గుర్తు చేసుకునేటటువంటి పరిస్థితి మాత్రం మాకుంది. అలాగే మనందరం కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా సరే అవకాశం వస్తే ఆ దేవుడు అనుగ్రహం కలిగించిన నాడే మన మనుజ్యోతి ఆశ్రమానికి వెళ్ళడానికి మరి మేము కూడా మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసి మాకందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి మాణిక్యాలరావు గారికి, ఎన్ఎస్ రాజు గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనుజ్యోతి ఆశ్రమం సత్యనగరం యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని వహించిన జ్ఞాన సంస్థ వైస్ సంస్థకి విద్యాధినేత అయినటువంటి మా మాణిక్యాలరావు గారు నా ప్రియమిత్రుడు. తదుపరి ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉండి ఇటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి గమిని సుబ్బారావు గారికి, అదేవిధంగా వీరితో సహచర వేదికాలంకృత పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ లహరి కృష్ణ కల్కి అవతారం లహరి కృష్ణ గారి రూపంలో ఆనాటి సత్యయుగం దగ్గర నుంచి, త్రేతాయుగం దగ్గర నుంచి, ద్వాపర యుగం దగ్గర నుంచి ఇప్పుడు కలియుగంలో ఆయన రూపంలో ఇక్కడికి ఆ యుగాల్లో దేవుళ్ళని ఎవరైతే దైవాలుగా పూజించామో వాళ్ళ యొక్క రూపంలో మనకిప్పుడు ఈయన వచ్చారు. ఆయన
వ్యక్తీకరింపబడింది బహుశా అమెరికాలో ఏదో మీటింగ్లో అనుకుంటా. ఆ మీటింగ్లో ఆయన తన యొక్క ఉనికిని తెలియజేయడం జరిగింది. తదుపరి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో తమిళనాడులో ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఎంతటి అభివృద్ధిని ఆధ్యాత్మిక చింతనలో సాధించినటువంటి ఆయన యొక్క శిష్య బృందానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అయితే ఈ లహరి కృష్ణ ఈ ఆధ్యాత్మిక బోధనల్లో ఉన్న మహత్యం ఏంటంటే, ఈనాడు భారతదేశంలో లేదు ప్రపంచవ్యాప్త దేశంలో ప్రవేశించినటువంటి మతాల యొక్క సముదాయం ముఖ్యంగా 3 అనాది నుంచి భారతదేశానికి పునాది అయినటువంటి హైందత్వ సముచితమైనటువంటి హిందూ మతం, తదుపరి ముస్లిం, తదుపరి కొద్ది కాలం క్రితమే వచ్చినటువంటి క్రైస్తవం. ఈ మతాల యొక్క పవిత్ర గ్రంథాల యొక్క సారాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని అంతటినీ కూడా ఈ ప్రజానీకానికి భక్తులుగా చేర్చుకొని వాళ్ళ మనసుల్లో చొప్పించి వాళ్ళందరినీ కూడా ఏక కుటుంబ సభ్యులుగా ఒకే దేశం, ఒకే దేవుడు. వాట్ ఏ లవ్లీ స్లోగన్ అండి. ఒకే దేశం, ఒకే దేవుడు. ఎందుకు కాదు అసలు? ఒకసారి మీరు దైవం మనుష్య రూపేణ దేవుడు మనలో లేడా? దేవుడికి ఏమన్నా ఓన్లీ విశ్వరూప సందర్శనలో ఈ జగత్తంతా నేనే అని భగవద్గీతలో ఆయన అర్జునుడికి చెప్పి 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 విసిగిపోయి ఇంకా పూర్తిగా విశ్వరూపం చూపిస్తేనే కానీ వీడు మారేలాగలేడు, యుద్ధానికి సంసిద్ధయ్యేలాగా లేడు అని విశ్వరూప ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతటినీ కూడా తన విశ్వరూపంలో చూపించాడు. అనేక బాహువులు, అనేక శిరస్సులు, అనేక ఆయుధాలు, అన్ని సర్వం జగత్తంతా చూపించినటువంటి ఆ మహానుభావుడు ఇప్పుడు కలియుగంలో ఈయన రూపంలో వచ్చాడనుకుంటా ఉన్నామండి. కారణమైన మన గట్టి మాణిక్యాలరావు గారికి మనం అభినందనలు తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా మనుజ్యోతి ఆశ్రమం అనేది ఒక వసుదైక కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ మరి ఎంతోమంది అభిమానంగా వారి జ్ఞానాన్ని సమాజ హితం కోసం మంచి మేలు చేసే ఉద్దేశంతో ఉన్నారు. మా ఎర్నెస్ట్ రాజు గారికి అలాగే మన మనుజ్యోతి కుటుంబ సభ్యులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ముఖ్యంగా ఉపాస్ గారు, లియో గారు, మరి కనుగా సిస్టర్, శోభా సిస్టర్ గారు, ఈ చక్కగా దేవాసిరి గారు ఇంత చక్కగా మనలందరినీ కలిపేదానికి ఒక మంచి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మనుజ్యోతి అది మన జ్యోతి, మన మనసుల్లో జ్యోతి వెలిగించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం. వేదికపైన ముఖ్య అతిథులు, సాహిత్యాభిమానులు, మీడియా ప్రతినిధులు, మిత్రులు మరియు సాహిత్య సప్తగిరి శ్రీ హరికృష్ణ గారి నామంలో మణియోతి ఆశ్రమం తరపున నా హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మాకు సహాయ సహకారాలు అందించిన మణిజ్యోతి ఆశ్రమం నిర్వాహకులు శ్రీ పాల్ ఉపాసన్ లారీ గారికి, శ్రీ డియో పాల్ సి లారీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం గమనిస్తున్న ఈ వేడుక సాధారణమైన పుస్తక ఆవిష్కరణ కాదు, అది ఒక ఆత్మీయ సాహిత్య యాత్రకు సమాప్తి మరి ఒక కొత్త ఆరంభానికి సంకేతం. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఈ గ్రంథం ద్వారా ప్రేమ, సృజనాత్మకత, భావోద్వేగం, నైపుణ్యం అన్నీ కలిసిన ఒక సుందరమైన అల్లికను మనం చూస్తున్నాము. ఏకైక సృష్టికర్త, విశ్వమునకు నాయకుడు, సమస్త జీవరాశులకు విశ్వప్రదాత అయిన ప్రభు అయిన శ్రీ హరికృష్ణకు, ఆయన మహిమకు, ఆయన ఆధిపత్యమునకును, తన నిత్యమైన రాజ్యాధికారమునకును, ఆకాశమందును, భూమి యందును, సముద్రమందును ఆయన పోలికను ప్రత్యక్షపరచుచున్న ప్రతి జీవికిని ఇది అంకితం చేయబడుచున్నది. సృష్టికర్త యొక్క ప్రతిబింబములుగాని ఈ ఉత్తమ రచనను చదువు వారందరికీ రాజాధికారైన ప్రభు అయిన హరికృష్ణ ఆశీర్వదించునుగాక. ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత రీతిగా ఎటువంటి ఆటంకము లేకుండా విజయవంతంగా దిగ్విజయంగా నడిపించినటువంటి శ్రీ గట్టి మాణిక్యాలరావు గారికి మణిజ్యోతి ఆశ్రమ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ గమని సుబ్బారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క అనుభూతులు, అనేక ఆధ్యాత్మిక అంశములు మనతో పంచుకున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభం అవడానికి అనేక రోజుల ముందు నుండే శ్రీ హరికృష్ణ గారి భక్తులు, చిన్నలు మరియు పెద్దలు అందరూ దీనిలో పాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు, ప్రముఖుల ఆధ్యాత్మిక సందేశాలు ఆలకించినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ హరికృష్ణ గారి నామంలో ప్రత్యేక కృతజ్ఞతలు. చివరిగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెనుక అహర్నిశలు కృషి చేసిన నిర్వాహకులు, సాంకేతిక సిబ్బంది, వేదిక నిర్వహణ బృందం, మీడియా స్నేహితులు మీకందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః.